అందరికీ నమస్కారం అండి. మనం వరకపొడిసెల జల సాధన సమితి తరఫున మే 1వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్నాము. అయితే దీనికి మొదటగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రోచ్ చేయడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షకి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఓకే మీరు శాంతియుతంగా చేసుకున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షకి మేము పర్మిషన్ ఇస్తాము, మీరు ఎక్కడ పెట్టుకుంటారు అంటే మనం అంబేద్కర్ సెంటర్లో పెట్టుకుంటామని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఓకే, అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఎవరైనా చేసుకోవచ్చు అని మాట్లాడినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజున రేపు రిలే నిరాహార దీక్ష మొదలు పెడతామనగా నిన్నటి వరకు కూడా పర్మిషన్ ఇస్తాము. సరే, ఈరోజు సార్ అందుబాటులో లేరు, రేపు రండి అనుకుంటా వారం రోజుల నుంచి తెప్పించుకుంటా పర్మిషన్ ఇస్తాము అని చెప్పి ఈ రోజున మరి రిలే నిరాహార దీక్షకు పర్మిషన్ ఇవ్వడం లేదు అనేసి విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఎవరు దీన్ని వెనకుండి నిరాహార దీక్షకి పర్మిషన్ ఇవ్వద్దు అనేసి ఎవరు ఆపుతున్నారో అర్థం కావడం లేదు. మీరు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాము, ప్రజలు వారి యొక్క భావాలను వారి యొక్క చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉంది అనే విధంగా గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు, మేము వస్తే ప్రజాస్వామ్యం ఇస్తాము, ప్రజలు వారి యొక్క భావాలు తెలియజేసుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉంది, మేము దాన్ని కల్పిస్తామని ఆ రోజు చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎందుకు ప్రజల గొంతులు నొక్కేస్తున్నారు? ప్రజలు వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి ఎందుకు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం లేదు? మేమే రోడ్లు ధర్నా చేసి రోడ్లు బ్లాక్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదు. శాంతియుతంగా ఒక ప్లేస్లో కూర్చొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేసుకోవడానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వలేదంటే మీరు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నట్లుగా అర్థం కావడం లేదు. సో మీరు ఆపినంత మాత్రాన మేము ఆగేది కాదు. ఈ ఉద్యమం అనేది ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకు వెళ్ళి దీని మీద కార్యక్రమాలు చేయబోతున్నాము. దీని మీద లీగల్గా కూడా దీని మీద పోరాడతాము. ఇక రేపటికి ప్రస్తుతానికైతే రిలే నిరాహార దీక్షను రేపటి నుంచి కాకుండా వాయిదా వేస్తున్నాము. ఎప్పుడు నుంచి అనేది త్వరలో తెలియజేస్తాము. అయితే రేపటి కార్యక్రమం ఏంటంటే రేపు మే 1వ తారీఖున కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సంఘాలన్నీ కూడా ర్యాలీ చేస్తాయి. సో రేపు జరగనున్న ర్యాలీ కార్యక్రమంలో మన వరకపొడిసెల జల సాధన సమితి నుంచి పెద్ద ఎత్తులో మనం ఆ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని కార్మిక సంఘాలకు మద్దతుగా రేపు మనం పాల్గొని మన ఈ కార్యక్రమం చేద్దాము. రేపు జరగనున్న ఈ ర్యాలీ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై వరకపొడిసెల.